ఆ జిల్లాలో ఎమ్మెల్యేల కంటే షాడో ఎమ్మెల్యేలు ఎక్కువయ్యారనే విమర్శలు వస్తున్నాయి. అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు సైతం షాడో ఎమ్మెల్యేలు కానిచ్చేస్తున్నారని రూలింగ్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. 2 ఎమ్మెల్యేల కుమారులు, 3 ఎమ్మెల్యేల బ్రదర్స్ అధికారిక కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్లుగా హాజరవ్వడం ఆ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ షాడోల హవా నడుస్తున్న ఆ జిల్లా ఏది? ఆ ఎమ్మెల్యేలు ఎవరు? తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పలువురు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల స్థానంలో హాజరై ప్రారంభాలు, పంపిణీలు చేస్తుండటంతో బీఆర్ఎస్ సీనియర్లు, సెకండ్ క్యాడర్ లీడర్లు గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీనియర్లు, తెలంగాణ ఉద్యమకారులు పార్టీ హైకమాండ్కు కంప్లైంట్ కూడా చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని హైకమాండ్ హెచ్చరించినా ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు షాడోలుగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా ఆరోపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ కుమారులు తండ్రుల స్థానంలో హాజరవుతూ నియోజకవర్గాల్లో హల్చల్ చేస్తున్నారు. దర్పల్లి జెడ్పీటీసీగా ఉన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కుమారుడు బాజిరెడ్డి జగన్ మండల అభివృద్ధి పనులకే పరిమితం కావాల్సి ఉండగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గోవర్ధన్ లేకపోయినా జగన్ పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్లు, సెకండ్ క్యాడర్ లీడర్లు బహిరంగంగా వ్యతిరేకించకున్నా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బాన్సువాడ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు సురేందర్ రెడ్డి సైతం నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆయనకు ఎలాంటి హోదా లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంపై నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సురేందర్ రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి వర్గీయులు సైతం ఆయన తీరును వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల కోటగిరి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సైతం పోచారం సురేందర్ రెడ్డి ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు రభస చేశారు. ఎమ్మెల్యే స్థానంలో ఆయన కుమారుడు ఎలా ప్రారంభిస్తారని ప్రతిపక్ష నేతలు సురేందర్ రెడ్డిని నిలదీశారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే షకీల్ భార్య తమ్ముడు సోహెల్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే సోదరుడు రాకేష్ షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలతో పాటు పోస్టింగులు, కాంట్రాక్టు పనులు, సెటిల్మెంట్లు కూడా చేస్తున్నట్లు వారిపై ఆరోపణలు వస్తున్నాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ వయసు రీత్యా వారి కుమారులు తండ్రుల స్థానాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పోచారం కుమారులు సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరూ తండ్రి సీటు దక్కించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్గా ఉండడంతో డీసీసీబీ లోన్ల పంపిణీతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. సురేందర్ రెడ్డి పార్టీ క్యాడర్, తండ్రి వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ కొడుకు జగన్ కూడా జెడ్పీటీసీగా ఉంటూ మండలానికే పరిమితం కాకుండా నియోజకవర్గమంతా కలియ తిరుగుతూ క్యాడర్కు వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తాననే సంకేతాలిస్తున్నారు.